ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు అనమాట, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇన్ని కష్టాలలో పడవేసినా కూడా నిర్భరంగా ఉన్నాడు. అంతేకాదు, అటు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు అతనికి. మన సినిమాల్లో అయితే ఇవంతా కూడా హీరోకి దెబ్బలు తగలడం అంటే అది డైరెక్టర్ మహిమ అన్నమాట. ఎందుకంటే ఆయన ఎక్కడ దెబ్బలు తగలాలి, ఏ సమయంలో తగలాలి ఏమిటని ముందే విలన్కి చెప్పి పెడతాడు. నాయన, నువ్వు అవకాశం వచ్చింది కానీ ఏదైనా పాత ఖర్చులు ఉంటే హీరోని వాయించి పడేయద్దు, నేను చెప్పిలా చేయమని. మన హీరో ప్రహ్లాదుకి ఎవరు రక్షణ? విష్ణువు అనమాట. ఆయనే రక్షించాడు ఈయన్ని. కానీ ఆ విషయము హిరణ్యకశిపుడు తెలియదు. అంటే విష్ణు పర్వతాన్ని నమ్ముతాడు అనేటువంటి విషయం తెలుసు, కానీ ఆ విధంగా ప్రత్యక్షంగా వచ్చి ఇంతగా కాపాడుతాడు అనేటువంటి విషయం తెలియదు అనమాట. కాబట్టి అడుగుతున్నాడు దీనికి అంతగా కారణం ఏమిటని. అప్పుడు ప్రహ్లాద్ చెప్తున్నాడు, ప్రహ్లాద ఇంకా అడుగుతున్నాడు ప్రహ్లాద సుప్రభావో అసి సుప్రభావో అసి కిమేతత్తే విచేష్టితం. నీకు అత్యంత మహిమాన్వితుడు నీవు ప్రహ్లాద. సుప్రభావో అంటే ఏమిటి? అత్యంత మహిమాన్వితుడుగా ఉన్నావు, నువ్వు కలవాలో కనబడుతున్నావు. నీ చేష్ట పని ఏమిటిది? కిం కిం ఏతత్ తే విచేష్టితం. కిం ఏతత్ తే విచేష్టితం అంటే నువ్వు చేసినటువంటి ఈ పని ఏమిటి అంటే ఏమిటి? నీకు ఇటు గొప్ప శక్తి మంత్రాదుల వల్ల కలిగిందా? ఏతత్ మంత్రాది జనితం ఉతాహో. ఉదాహో అంటే ఆశ్చర్యం అండి. ఉతాహో అనేది ఆశ్చర్యం అనమాట. అంటే మనం కూడా అబ్బా, నీకు ఎలా సంబంధించి ఎలా వచ్చిందయ్యా ఇది? మామూలుగా అంటే ఈ తిరుమల దర్శనానికి కోసం డిప్ అని వేస్తుంటారు, ఎలక్ట్రానిక్ డిప్ అనమాట. 2 రోజులు ఓపెన్ అవుతుంది. అది మొన్న 19 ఓపెన్ అయింది. దాంట్లో కొంతమందికి చూస్తే ఏదో ఒక సేవ దొరుకుతుంటుంది, డిప్, ఎలక్ట్రానిక్ డిప్ అనమాట, ఆన్లైన్లో. కానీ మాలాంటి వాళ్ళు 1 సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నాం, కానీ ఎప్పుడు ఏది రాలేదు. కనీసం మామూలు దర్శనం కూడా రాలేదనమాట డిప్లో. ఎవరికైనా వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, అంటే మా ఇంటికి వస్తుంటారు బంధువులు, ఇక మాకు వచ్చింది సుప్రభాత సేవ వచ్చింది, ఆ సేవ వచ్చింది, తోమాల సేవ వచ్చింది. అప్పుడు మాకు ఆశ్చర్యం అంటే ఆ ఆశ్చర్యాన్ని ఎలా వెలిపిస్తుంటే ఇలా ఈ పదమే అనమాట దానికి సరి. అంటే ఎలా వస్తుంది మీకు? మేమేమో ఇక్కడే ఉన్నాయి, ఎక్కడున్నా కూడా ఎలక్ట్రానిక్ అదృష్టం ఉంటేనే వస్తుందండి. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆశ్చర్యం అనమాట. ఏతన్ మంత్రాదిజనిత ఉతాహో అంటే ఏమిటి విచిత్రం అంటుంటాం. నాకేమో రావట్లేదు, నీకు ఎలా వస్తుంది? ఇలాగే ఎన్నో సందర్భాలు మనం ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. అదే ఏమిటి విచిత్రం అని. ఉతాహో సహజం తవ, అది లేదా సహజిద్ధంగా లభించిందా? ఏదైనా గొప్ప శక్తి మంత్రాలు వాళ్ళకి కలిగిందా? ఏమన్నా అక్కడ ఏమన్నా పెట్టుకున్నారా మనుషుల్ని నీకే వచ్చేలా అని మనం అడుగుతుంటాం నవ్వుతూ. ఆ విధంగానే లేదు, నీకు సహజంగానే అదృష్టవంతుడు కాబట్టి ఆ వెంకటేశ్వర కటాక్షం నీ పైన కొంచెం ఎక్కువ ఉంది, మా పైన లేదని కాదు, నీ పైన ఎక్కువ ఉంది. లేదు, నీవు ఎక్కువ పాపాలు చేస్తే అలా చెప్పుకోవాలి. మనం పాపాలు చేసావు కాబట్టి నువ్వు మాటికి రప్పించి కడుగుతున్నాడు ఆయన. మేమంతా పాపాలంతా వదిలేసుకున్నాం, ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి వదిలేసుకున్నాము, అన్ని పాపాలు కడిగించేసుకున్నాం ముందుగానే, కాబట్టి మమ్మల్ని ఇంకా ఆయన పిలవటం లేదని చెప్పుకోవచ్చు అనమాట. అంత శ్రమ లేకుండా కళ్ళు మూసుకుంటే మన ఎదుటే కనబడుతుంటారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని. అలా అనుకొని మనం ఆత్మానందం అంటారు. అంటే ఏంటి? మనల్ని మనం ఏదైనా మనం దొరకనప్పుడు మనల్ని మనం సంతోషం పెట్టుకోవడం అనమాట. అందుకే సామెతగా ఉంది, అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని. అంటే ఏంటి? అది మనకి అందలేదనుకోండి, పోన్లే అదే పుల్లగా ఉంటాయి ఎందుకులే అనుకుంటా. అది అందింది అనుకోండి, అబ్బా ఎంత తీయగా ఉంటాయి అనుకుంటా. అంటే మనల్ని మనం సంతృప్తి, దాంట్లో తప్పు లేదండి. ఒకసారి మనల్ని మనం సంతృప్తి పరచుకోవాలి, అంతేగాని ఊరికే ఈర్ష్యతో మనల్ని మనం దహించి వేసుకునే బదులు హాయిగా ఇలా అనుకున్నాం అనుకోండి, ఎంతో హాయిగా ఉంటుంది. ఆయనకి మన పైన మన అనుగ్రహం లేదో అనుకోవాలి అంతే. ఎప్పుడో పిలుస్తాడు ఏదో ఒక సందర్భంలో, దీనికంటే మంచి దర్శనం ఇస్తాడేమో అని కూడా అనుకోవాలన్నమాట మనకి. ఆ విధంగా ఇక్కడ ఏతన్ మంత్రాదితాహో సహజం తవ, లేదు నీకు ఏదైనా సహసిద్ధంగా లభించిందా? ఇది ఏమిటి విచిత్రం అని తండ్రి అడిగాడు అనమాట. అప్పుడు ఈ నీ చేష్టమని ఏమిటిది వింతగా ఉన్నది? ఇది ఏమైనా మంత్రాదుల వల్ల ఏర్పడిందా, లేక నీకు పుట్టుకతోనే వచ్చిందా చెప్పు అన్నాడు అనమాట. ఇప్పుడు పరాశరుడు చెప్తున్నాడు ఏమని? ఏవం పృష్టత్తదా పిత్ర అంటే తండ్రి చేత జనకునిచే అడుగబడిన వాడై, ఏవం ఈ విధంగా జనకునిచే పృష్ట అడగబడిన వాడై, ప్రహ్లాదో అసుర బాలక, ఎవరు? అసుర కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు, ప్రణిపత్య పితు పాదౌ, ఎప్పుడు పాదములు అనేది రెండు ఉంటాయి కదండి, 2 పాదాలు ఉంటాయి. మనం ఒక పాదం పట్టుకొని నమస్కారం చేయగలండి. ఎవరికైనా నమస్కారం చేసామంటే 2 పాదాలకి నమస్కారం చేసినట్లే, ఎందుకంటే ఉండేది 2 కదా. అందుకని ఎప్పుడు మీ సంస్కృతంలో పాదం అంటారు, అంటే పాద అనేది రాదన్నమాట.
కానీ ఇదే సాంద్రంలో ఒక చోట వస్తుంది. ఇప్పుడు మాకు పోను ఒక చోట మాత్రం పాద అని వస్తుంది. అక్కడ దానికి అర్థం వేరుగా చెప్పుకోవాలి మనం. ఇక్కడ పాదం అంటే 2 పాదాలని అన్ని సందర్భాల్లో కూడా. ఎందుకంటే ఈ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2. కానీ పాదం అనేది నమస్కరించాలంటే ఎవరైనా ఒక పాదానికి నమస్కరించారు కాబట్టి పాదవు అనే ఉపయోగిస్తారన్నమాట. కాబట్టి ప్రణిపత్య పితుహు పాదవు, ఆయన పాదాలను ప్రహ్లాద్ తండ్రి పాదాలకు వంగి నమస్కరించి ఇలా వచించాడు. పాదవు ఇదం వచనం అబ్రవీత్. కాబట్టి ఇవి అడిగిన దానికి ఏవం పృష్టత్తదా పిత్ర ప్రహ్లాదో అసుర బాలక ప్రణిపత్య పితుహు పాదవు ఇదం వచనం అబ్రవీత్. ఆయన పాదాలు నమస్కరించి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? నా మంత్రాధికృతం తాత. ఇదేం మంత్రం తంత్రం ఏమి లేదు. నా మంత్రాధికృతం తాత. ఇదేమి నువ్వు అనుకున్నట్లుగా పెద్ద మంత్రం ఏమీ కాదు. అంటే ప్రహ్లాదుడు తండ్రికి చెప్తున్నాడు అనమాట. హిరణ్యకశిపుని పాదాలు దండం పెట్టి ఈ మాట అడిగాడు, ఈ మాట మాట్లాడాడనమాట. ఏమని? తండ్రి, ఇది మంత్రాదుల్లో సాధించేది కాదు. నా మంత్రాధికృతం తాత నవా నైసర్గికం మమ. పోనీ ఇది నా సహజంగా లభించింది కాదు. అంటే ఏమిటి? నేనే కష్టపడి వచ్చిందే, నాకు మార్కులు కష్టపడి వచ్చిందే అనమాట. అంతేగాని ఊరికే ఏదో దయదలిచి పేపర్ చాలా వాల్యుయేషన్ చాలా సులభంగా ఉండి నాకు మార్కులు రాలేదు. నేను కష్టపడి చక్కగా రాసినందువల్ల మార్కులు వచ్చాయి. అంతేగాని సహజితమైనది కాదని చెప్తున్నాడు ప్రహ్లాదుడు అనమాట. ఇది మంత్రం వల్ల వచ్చింది కాదు, ఏ మహిమా మంత్రాదుల వల్ల సిద్ధించింది కాదు. నా మంత్రాధికృతం తాత నవ నైసర్గికం మమ. నైసర్గికం అంటే ఏమిటి? సహజంగా లభించింది కాదు. మరి ఎలా లభించింది? ప్రభావ ఏష సామాన్యో యస్య అచ్యుతో హృది. ఇది సర్వసాధారణమైన విషయమే, నువ్వేమంత ఆశ్చర్యపడ. కానీ ఎలాగా? సర్వసాధారణమైన విషయమే, కానీ అది ఎలా సాధ్యం? మరి అంటే విషయం సర్వసాధారణమే అంటే ఏమిటి? సర్వసాధారణం అంటే ఎవరైనా కూడా సాధించదగినదే, కానీ సబ్జెక్టు కండిషన్స్ అనమాట. బిలో కండిషన్. ప్రతి ఒక్కరూ సాధించగలిగిందే, సాధారణమైనదే, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అది మీరు ఫుల్ఫిల్ చేస్తే మీకు అవుతుంది. ఏమిటి ఆ కండిషను? యస్య అచ్యుతో హృది. హృది అంటే హృదయంలో ఎవరెవరికి, యస్య మనం అంటే ఎవరెవరికి ఆ హృదయంలో విష్ణుమూర్తి ఉన్నాడో వాళ్ళకి సాధ్యం. కాబట్టి ఎవరెవరికి అనే దానికి యస్య అంటే ఎవరు అని, యస్య అంటే ఎవరు అని, యస్య అంటే ఎవరికి అచ్యుతో హృది. హృదయంలో అచ్యుతుడు కలడో వారికి అందరికీ ఇది ప్రభావ ఏష సామాన్యం. ప్రభావం అంటే ఇటువంటి ప్రభావము. ఏష ఇది సామాన్యమైనది. సామాన్యం అంటే ఏమిటి? ఆ విష్ణుభక్తి తత్పరులకి ఇది చాలా సులభమైనటువంటిది. కాబట్టి ఇదేమి అంత కష్టమైనది కాదు. అటువంటి వ్యక్తులందరి యొక్క ప్రభావం, ఎవరి యొక్క హృదయంలో అచ్యుతుడు వేచేసి ఉంటాడో అటువంటి వ్యక్తులందరి యొక్క ప్రభావం ఇదే విధముగా ఉంటుంది. ఇది సమానమైనటువంటిది, వీరిలో తేడా ఏమీ ఉండదు. అది కూడా చెప్పేస్తున్నాను అనమాట. అంటే మనం ఫ్లైట్లో పోతుంటే కూడా మనకి తేడా ఉంటుంది. అందరం ఫ్లైట్లో పోతాము, కానీ దాంట్లో కూడా బిజినెస్ క్లాసు. ఫ్లైట్ ఎందుకు, ట్రైన్లో పోతున్నాం అనుకోండి, ట్రైన్లో పోతుంటాడు కొంతమంది, అదే ట్రైనే అదే చోటిగా పోతుంటుంది. కానీ కొంతమంది సెకండ్ ఏసీలో ఎక్కుతారు, కొంతమంది థర్డ్ ఏసీలో, కొంతమంది ఫస్ట్ ఏసీలో, ఇంకా కొంతమంది ఇలా రకరకాలుగా పోతూ ఉంటారు. అంటే వాళ్ళ స్తోమతను బట్టి అనమాట. వాళ్ళ స్తోమత బాగా ఉంటే, ఆర్థిక పుష్టి ఉంటుంది అనుకోండి, హాయిగా దాంట్లో పోతుంటారు ఏసీలో. కానీ పోయేది గమ్యస్థానం ఒకటే. కాకపోతే వాళ్ళ పుష్టిని బట్టి, ఆర్థిక పరిపుష్టిని బట్టి కొంతమంది ఆర్థికంగా బాగానే ఉంటారు, కానీ అంత ఇంట్రెస్ట్ ఉంది ఏదైతే ఏముంది లే చివరికి పోయి చేరేదే కదా అని స్లీపర్లో బుక్ చేసుకుంటారు. ఏదో చలికాలం వద్దులే వేసి అనుకుంటారు, ఇట్లా ఉంటారు అనమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ విష్ణు భక్తిని, విష్ణువును చిత్తంలో ఉన్న వారు అందరికీ కూడా ఇది సాధ్యమే. కానీ ఆ భక్తిలో కూడా ఇటువంటి భక్తి ఉండాలి, ఇక వేరేది లేదు. శరణాగతి భక్తి అన్నమాట. అంటే నీవే ఇంక శరణం. అటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తి ఉండాలి. అంతేగాని ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ కాదు. మనం కూడా భక్తితో చేతులు మొక్కుతూ ఉంటాం దేవుడికి. మనసంతా కూడా ఆలోచన ఉంటుంది, ఏమో మనం అడిగింది ఇస్తాడో లేదో. చేతులు మాత్రం మొక్కుతూ ఉంటాయి, కానీ మనసంతా అక్కడ ఉండదు. అసలు విగ్రహం పైన కూడా కళ్ళు పోదు, కళ్ళు మూసుకొని ఉంటాం, కానీ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది. ఏదో చేస్తున్నాం, కానీ ఇంత వ్రతం చేసాం, ఇంత ఉపవాసాలు చేసాం, చివరికి ఏమవుతుందో ఏమో, అయినా ఒకసారి నమస్కారం, ఇలా ఉంటుంది. ఇట్లా కాకుండా పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో భక్తితో చేసిన వాళ్ళకి కారణం లేని కార్యం వారికి అందరికీ కూడా ఇది సామాన్యమే. ప్రభావయేష సామాన్యం యస్య అచ్యుతో హృది. అంతేకాదు
అన్యేషాం యో న పాపాని చింతయతి ఆత్మనో యథా తస్య పాపాగమత్తాత హేతు అభావాత్ న విద్యతే. ఇంకో కారణం చెప్తున్నాడు. మనకు కూడా ఒక మంచి ఆలోచన రావాలి అంటే, మంచి ఆలోచన వస్తే మంచి పనులు చేస్తామండి, అది ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఎవరికైనా సహాయం చేయాలి, ఎవరో కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి సహాయం చేయాలి, దానికి ముఖ్యంగా ఏం కావాలి మనకి? అన్నీ ఉంటాయి మన ఇంట్లో, కావాల్సినవన్నీ ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, చక్కటి అన్ని వస్తువులు ఉంటాయి, మన పైన ఎవరు ఆధారపడిన వాళ్ళు లేరు, సంపాదించేంత మనమే తినవచ్చు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, పుష్కలంగా ఉంది, రోజు తిన్న తర్వాత మన నెలకి ఇంకా మిగులుతాయి. అయినా కూడా మనసులో ఏముండాలి? సహాయం చేయాలనేటువంటి కోరిక ఉండాలి. అది చాలా మందికి ఉండదండి. అన్ని వసతులు ఉన్న వాడికి ఎవరికి కూడా సహాయం చేయాలని ఉండదు. ఏమీ లేకుండా చాలా కష్టపడుతున్నాడు, ఎందుకంటే వాడికి పక్కవాడి కష్టం అర్థమవుతుంది. వీడు ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి అయ్యో వాడికి లేనందువల్ల ఇంకా ఎంత కష్టపడుతున్నాడు అనేది ఆ సానుభూతి ఉంటుందన్నమాట. మానవత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళకి ఉండదని కాదండి, అందరి గురించి చెప్పలేదు. అట్లా ఏమీ లేనివాడు, మానవత్వం లేనివాడు చాలా మంది ఉంటారు. అదేవిధంగా ఉన్నటువంటి వాడు అందరూ కూడా సహాయం చేసే గుణం ఉండకుండా ఉండరని కాదు, వాళ్ళలోనూ ఉంటారు సగం. చాలా మంది డబ్బు ఎంత వచ్చినా కూడా దాంట్లో ఇంతని ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగానూ అప్రత్యక్షంగా సహాయం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కర్మణ మనసారి అన్యేషాం యో న పాపాని చింతయతి ఆత్మనో యథ. ఆత్మనో యథ అంటే ఏమిటి? ఇతరులకు తనకులాగే ఇతరులకు కీడు తలపెట్టని వానికి ఏ హాని రాదు అంటున్నాడు. అన్యేషాం యో న పాపాని చింతయతి. యో అంటే ఎవడైతే అన్యేషాం ఇతరులకు పాపముల గురించి నా చింతయతి, నా పాపాని చింతయతి అంటే ఏమిటి? మనసులో ఎవడికి కూడా కీడు తలపెట్టడు. ఎలాగా? ఆత్మనో యథ అంటే తనకులాగే. తనకులాగంటే అక్కడ అర్థం ఏమిటి? మనం ఎవరిన హాని తలపెట్టుకుంటామండి, మన కాళ్ళు మనం విరుచుకోవాలని ఆలోచిస్తామా? ఆలోచించాం. కానీ పక్కవాడి కాళ్ళు ఎరగొట్టడానికి ఆలోచిస్తాం. ఒకనొక సందర్భంలో, ఎప్పుడు కాదులేదు, ఏదో ఒక సందర్భంలో వాడు ఏదైనా అన్నాడో, లేదు వాడు కోపంలో ఏదైనా ఒక మాట అన్నాడు, లేదు వాళ్ళ ఇంట్లో కుక్క మన ఇంట్లోకి వచ్చి ఖరాబ్ చేసింది అనుకోండి ఉదాహరణకి. ఇలాంటివి ఉంటాయి, చాలా ఉంటాయి. అలాంటి సందర్భాలను మన మనసులో అనుకుంటాం, వీడి కాళ్ళు ఎరగొట్టాలి, లేదా ఆ కుక్కకి విషం పెట్టాలని, లేదు వాడికే పెట్టాలని, చెప్తే కూడా వినలేదు అనుకో వాడికే పెట్టారు. ఇట్లా పాప చింతనను అది మనకు వస్తుందా? మనం ఏదైనా తప్పు చేస్తే కూడా మనకి రాదండి. ఒకవేళ పక్కవాడుకి మనం ఎన్నో అసౌకర్యాలు కలిగిస్తే కూడా, వాడు మనకు చెప్తే కూడా మనం అలాగే చేస్తూ ఉంటాం. కానీ మనల్ని మనం నిగ్రహించుకోవాల్సిన శక్తి ఉండదు మనకి. శక్తి కాదు, ఆలోచనే రాదు. కాబట్టి ఎవరికైతే, అందుకే చెప్తున్నారు అండి, తనకు తాను ఎలా ఉంటాడో ఆ విధంగా అన్యేషాం యున పాపాని చింతయతి ఆత్మనో యథా తస్య పాపాగమత్తాత హేతు అభావాన్ న విద్యతే. తస్య పాపాగమత్తాత, కాబట్టి ఇతరులపై పాపచింతన చేయడానికి ఏ పాపం అంటదు. హేతు అభావాత్ న విద్యతే, ఎందుకని? కారణం లేనందువల్ల కార్యం పుట్టదు కదా. ఇప్పుడు నీకు ఏదైనా కీడు జరగాలి, నీకు జరగాలి అంటే ముఖ్యమైన కారణం నీవు ఎవరికో ఆలోచించావు, కీడు ఆలోచించావు. అందుకే ఇది చూడండి, మనం ఎంతగా జీర్ణించకపోయిందంటే ఈ తత్వం అంటాం మనం. అంటే ఈ ఆలోచన, మనం ఎక్కడ పోతున్నాం అనుకోండి, ఉదాహరణకి ఏదో కాలు ఎదురు రాయోగియో తగిలి పడ్డాము, పడి దెబ్బ తగిలింది, మనం ఏమనుకుంటాం? దెబ్బ తగిలిందని మంచిదే, కానీ మనం ఏమనుకుంటాం మనసులో? ఎవరికో ఏదో తలంచాను, చెడు తలంచాను. చూడండి ఎంతగా మన ధర్మం అనేది మనలో ఎంతగా జీర్ణించుకుపోయిందో. ఏదో ఎవరికో కీడు తలపెట్టిన అంటే తప్పు లేదు అని అనుకుంది. దానివల్ల ఏమవుతుందంటే, కనీసం ఇప్పుడు దెబ్బ తగిలింది కాబట్టి ఎవరికో కీడు తలస్తే మనకి ఇలా జరుగుతుందనే భావన కనీసం వచ్చింది. దానివల్ల ఏమవుతుంది? మీకు భవిష్యత్తులో ఇటువంటి ఆలోచనలు రాకుండా ఒక అడ్డంకు అన్నమాట అది. అలా లేదనుకోండి, ఇదేదో లేదు నాకు జరిగింది అనుకున్నాం అనుకోండి, ఇతరుల గురించి పాపచింతన వచ్చేందుకు ఇది ఒక అడ్డంకు అన్నమాట. అడ్డంకుగా పనిచేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారు, ఎవరికో ఏదో ఆలోచించావురా, చెడుగా ఆలోచించావు, అందుకే నీకు ఇలా అయింది. అది ఎంతటిదైనా కానీ, లేదు పోయిన జన్మలో ఏదో పాపం చేసుకున్నాను, అందుకే ఇప్పుడు ఇదన్నీ అనుభవిస్తున్నాను, అదొకటి. అంటే ఏమిటి? మనం చేసినటువంటి పాపము కానీ పుణ్యము కానీ అది మనకి అదే పరిమాణంలో వెంటనే కాకపోయినా ఏదో కాలగమనంలో ఒకసారైనా మనకి మళ్ళా తిరిగి వస్తుంది. రబ్బర్ బాల్ లాగా మనం ఇసిరి కొడితే ఏమవుతుందండి? గట్టిగా కొడితే ఒక్క క్షణంలో వచ్చి పడుతుంది మనకి. ఎంత వేగంగా మీరు కొడతారో, అంటే చెయ్యి వదిలి ఎంత వేగంగా గోడకు పోయి తగులుతుందో అంతే వేగంగా వెనక్కి వస్తుంది. నెమ్మదిగా కొట్టారనుకోండి, అది ఒకసారి నెమ్మదిగా కొడితే మీ దగ్గరికి రాకపోవచ్చు, కిందనే పడిపోవచ్చు అండి, మీ వరకు రాకపోవచ్చు, వేగం తక్కువ ఉంటే. ఆ విధంగా మనం చేసేటువంటి పాపకర్మలు కూడా
ఖచ్చితముగా మనకి వచ్చి తీరుతాయి. ఇదే మన ధర్మం అన్నమాట. కాబట్టే ఇటువంటి పాప చింతన ఉంటేనే మనం సంఘానికి మంచి చేసేటువంటి ఆలోచన కలుగుతుంది అనమాట. అదే ఇక్కడ అన్యేషాం యోన పాపాన్ని చింతయతి ఆత్మనో యథా తస్య పాపాగమస్తాత హేతు అభావాత్ న విద్యతే. కాబట్టి కారణం లేనందువల్ల కార్యం పుట్టదు కదండి, కారణం ఉంది అనమాట. కర్మణా మనసా వాచా పరపీడాం కరోతి యః తద్బీజం జన్మ ఫలతి ప్రభూతం తస్య చ అశుభం. ఇంకా ఇంత చక్కగా చెప్పాడు చూడండి. మనం మామూలుగా ఏమంటుంటాం, ఏది యాజ్ యు సో యు రీప్, ఇది అంటారు ఇంగ్లీష్లో. యాజ్ యు రీప్, యాజ్ యు సో యు రీప్. యాజ్ యు సో అంటే ఏమిటి? నాటకం. విత్తనం మనం భూమిలో ఎటువంటి విత్తనం నాటితే అటువంటి మొక్కే వస్తుందండి. బాగా పుచ్చిపోయినది లేదు మనకి పాపం రైతులకు అందజేస్తారనమాట. అది ఎలాంటిది? తాళ్ళు ఎక్కువ ఉంటాయి అంటే ఏమిటి? అసలు మొలకే ఎత్తదు, కానీ చూసేందుకు బాగా దృఢంగా ఉంటుంది. అటువంటి విత్తనాలు నాటితే ఏమొస్తుందంటే ఏమీ రాదు, పైకి ఏమి రాదు. వాడు పాపం మొత్తం గుల్లే అనమాట, గుల్లైపోతాడు రైతు అన్నమాట. అటువంటి విత్తనాలు అమ్మేటి వాళ్ళు ఉంటారు, డూప్లికేట్ విత్తనాలు అనమాట. అందుకనే రైతులు ఏం చేస్తారు, వాళ్ళు పండిన విత్తనమే దాచిపెట్టుకుంటారు తర్వాత సీజన్ అనమాట. ఇది ఎందుకు వచ్చిందంటే కర్మణా మనసా వాచ పరపీడాం కరోతి. పరపీడాం అన్నారు అంటే ఏమిటి? ఇతరుని పీడించడం. పీడన అంటే ఏ విధంగా? కర్మణా మనస, కర్మ చేత, మనస్సు చేత, వాక్కు చేత. కర్మణా మనసా వాచ పరపీడాం కరోతి యహ. యహ అంటే ఎవడైతే ఇతరులకు పీడ కలిగించునో అదియే తద్బీజం జన్మ ఫలతి. అదియే బీజమే. ఆ బీజంగా గల జన్మ కలిగి వానికి మిక్కిలి అశుభాన్ని పొందిస్తుంది. ప్రభూతం తస్య చ అశుభం. ప్రభూతం అంటే చాలా విస్తారమైనటువంటిది అని అర్థం అండి. ప్రభూతం అంటే ఏమిటి? తస్య చ అశుభం, అతనికి అశుభాన్ని కలిగిస్తున్నమాట. అంటే మన ఆలోచనలు, మనం చేసేటువంటి క్రియలు, మనం మాట్లాడేటువంటి మాట, ఈ మూడు కూడా పరపీడనం ఉండకూడదు. పరపీడనం అంటే పోయి కొట్టేదే కాదండి, కొట్టడమే కాదు. పరపీడనం అంటే ఇతరులను పీడించడంలో అంటే మాటలతో ఇంకా ఎక్కువ పీడించగలుగుతాం. మనం మనుషుల్ని మాటలతోనే ఎక్కువ పీడిస్తామండి. ఒక దెబ్బ కొట్టారనుకోండి, పాపం ఏదో దెబ్బ తింటాడు, మందు వేసుకుంటాడు, పోతుంది. కానీ మనసుతో ఏదైనా గాయపరిచారనుకోండి, ఒక మాటతో ఇతరుల మనస్సుని గాయపరిస్తే అది మనమున నాటిన మాటలు వినులెన్నో ఉపాయముల అధిపా అన్నారు. అంటే శరీరం పైన నాటినటువంటి బాణాలు చాలా సులభంగా తీసేయచ్చండి. తనువున నాటిన ఒక పద్యం ఉంది అన్నమాట. ఆ విధంగా మనస్సులో నాటినటువంటి చేసేటువంటి గాయాలు ఏదైతే ఉన్నదో మాటల వల్ల, అది ఎవరి వల్ల తీసేయలేము అనమాట. అందుకే దెబ్బ కొడితే కూడా పర్వాలేదు అందే అంటుంటారు కొంతమంది. ఇవన్నీ ఎందుకు? ఒక దెబ్బ కొడితే సరిపోతుంది కదా, ఈ ఎదహ మాటలన్నీ ఎందుకు అంటుంటారు అంటే అవి ఎక్కువ గాయపడుతుంది అనమాట. కాబట్టి కర్మణా మనసా వాచ పరపీడాం కరోతి. ఈ విధంగా ఇతరుల్ని ఎవరు పీడిస్తుంటారో ఏ విధంగా 3 రకాలుగా కూడా కర్మ చేత, మనస్సు చేత, వాచ వాక్కు చేత, త్రికరణ ద్వారా ఎవడు ఇతరుని పీడ కలిగించునో అది ఏ బీజంగా గల జన్మ కలిగి తద్బీజం జన్మ ఫలతి. వీడికే, అది వాడికి కాదండి, వీడికే అది ఒక విత్తనముగా మొలకెత్తి ప్రభూతం తస్య చ అశుభం. అది ఏ బీజంగా గల జన్మ కలిగి వానికి మిక్కిలి అశుభాన్ని పొందిస్తుంది అనమాట. ఈ విధంగా అతను ఏదైతే ఆలోచిస్తారో చెడుగా, అందుకే చెప్పారు ఇక్కడ చూడండి, కర్మణా మనస అన్నారు, రెండు కూడా కలిపారండి. మనం అనుకోవచ్చు ఏదో వాచ లేదు కర్మణా చేస్తేనే ఇటువంటి జరుగు, కానీ కాదు, మనస్సా కూడా త్రికణగా చెప్తున్నామంటే. కాబట్టి మనం ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించకూడదు, చెడుగా మాట్లాడకూడదు, చెడు చెయ్యకూడదు అనమాట. 3 కూడా కర్మగా కూడా. కాబట్టి అశుభాన్ని పొందిస్తుంది. సోహం నా పాపం ఇచ్చామి నా కరోమి వదామివ చింతయన్ సర్వభూతస్థం ఆత్మన్యపిచ కేశవం. దానికి కారణం ఉండాలి. కానీ మనం ఏదైనా ఒక పని చెయ్యకూడదు, లేదు ఒక పని చెయ్యాలి అంటే కూడా దానికి ఒక బలమైనటువంటి కారణం ఉండాలి మన వెనక. మనం ఏదైనా మనల్ని మనం ఉత్తేజపరుచుకొని ఏదైనా చెయ్యాలి అనుకుంటే దానికి ఒక బలీయమైన కారణం ఉండాలి. ఆ కారణం వల్లనే మనం చేస్తుంటాం. సినిమాల్లో హీరో చూపెడుతుంటారు, హీరోని అతను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతాడు. దానికి ఒక కారణం ఉంటుంది వెనక. ఏమిటంటే తన తల్లి ఏదైనా అవమానాన్ని పొందాడు, లేదు తండ్రి అవమానాన్ని పొందుంటాడు. ఆ అవమానాన్ని పొందిన తండ్రికి రక్షణ కలిగించే దానికోసం వీడు ఐపీఎస్ అయిపోతాడు. అంటే ఇది కూడా ఒక మంచి కారణమేనండి. వాడు ఆ దారి తీసుకుంటాడు అనమాట, ఆ దారిలో పోవాలనుకుంటాడు.
అది కూడా ఒక మంచి కారణం. ఇలాంటి ఎన్నో కథలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా అనమాట. వినడమే కాదు, అంటే ఏమిటి, దేనికైనా ఒక కారణం ఉంటుంది అనమాట. సోహం, అందుకనే ఇక్కడ కారణం ఏమిటి మరి ఆ విధంగా ఉండేదానికి? పాప చింతన లేకుండా, పాప కర్మలు చేయకుండా, ఎవరిని హింసించకుండా ఉండాలంటే ఎలాగా? సోహం న పాపం ఇచ్చామి నకరోమి వదామివా. కాబట్టి నేను పాపమును ఆలోచించలేదు సర్వప్రాణులు. ఎందుకని? చింతయన్ సర్వభూతస్థం. స్థం అంటే ఉన్నటువంటి, చింతయన్ ఆలోచిస్తూ. ఏమిటి? సర్వభూతస్థం అంటే అన్ని భూతములందు ఉన్నటువంటి ఆ సర్వభూతస్థం ఆత్మని అపి, మిగిలినటువంటి జీవులనే కాదు, నా ఆత్మలో కూడా ఉన్నటువంటిది ఏమిటి? కేశవం. ఆత్మన్యపి చ కేశవం. కాబట్టే సర్వప్రాణులు నాయందు ఉన్న కేశవుని నిత్యం స్మరిస్తూ నేను పాపం చెయ్య తలబెట్టను, పాపం చెయ్యను, పాపం మాట్లాడను. సోహం న పాపం ఇచ్చామి నకరోమి వదామివ చింతయన్ సర్వభూతస్థం ఆత్మన్యపి చ కేశవం. శారీరం మానసం దుఃఖం దైవం భూతభవం తదా సర్వత్ర శుభచిత్తస్య తచ్చమే జాయతే కుతః. కాబట్టి అటువంటి సర్వత్రా శుభకామన గల చిత్తం గల నాకు శారీరకమైన మానసికమైన దుఃఖం, దైవం భూతభవం తథా దైవికమైన ఇతర భూతాల వల్ల జనించే దుఃఖం ఎలా కలుగుతుంది? సర్వత్ర శుభచిత్తస్య, సర్వత్ర చిత్తస్య అంటే సర్వత్ర శుభకామన గల. శుభకామన అంటే ఏమిటి? అందరి ఇలా కూడా శుభాన్ని ఆకాశించేటువంటి వాడు నాకు, చిత్తం గల నాకు శారీరకమైన మానసికమైన దైవికమైన ఇతర భూతాల వల్ల తస్యమే జాయతే కుతః. శారీరం మానసం దుఃఖం. కాబట్టి శారీరకమైన మానసికమైన దైవికమైనటువంటి దుఃఖం, దైవం భూతభవం తథా ఇతర భూతాల వల్ల జరించే దుఃఖం ఎలా కలుగుతుంది? భూతభవం అంటే ఏమిటి? ఇతర భూతాల అంటే ఏమిటి? మనం చక్కగా ఆలోచిస్తూ ఉంటే, అందరి యోగక్షేమాలు కోరుతూ ఉంటే మనకి ఎటువంటి దుఃఖం కూడా కలుగుదన్నమాట. జనించే దుఃఖం ఎలా కలుగుతుంది అని అడుగుతున్నాడు. ఎలా కలుగుతుందంటే అర్థం ఏమిటి? కలగదు అని అర్థం. కాబట్టి కర్మణ మనస వాచ పరపీడాం కరోతి యః తద్బీజం జన్మ ఫలతి ప్రభూతం తస్య చ అశుభం సోహం న పాపం ఇచ్చామి న కరోమి వదామి వా చింతయన్ సర్వభూతస్థం ఆత్మన్యపి చ కేశవం శారీరం మానసం దుఃఖం దైవం భూతభవం తథా సర్వత్ర శుభచిత్తస్య తస్య మే జాయతే కుతః. కుతః అంటే ఎక్కడ, ఎలా కలుగుతుంది? నాకు కలగదు అని అర్థం అనమాట. నాకు ఎలా కలుగుతుందండి? కలగదు. ఎందుకంటే నేను రోజు యోగా చేస్తాను, తర్వాత రోజు చక్కగా వ్యాయామం చేస్తాను, తర్వాత నడక చేస్తాను. నాకు అనారోగ్యం ఎలా వస్తుంది అంటుంటాం. అనారోగ్యం వచ్చే అనారోగ్యాలు వస్తాయి. దీనికి అన్నిటి కూడా అతీతమైన అనారోగ్యం వస్తుంది. కరోనా వచ్చింది, అందరి బారిన కాకపోతే రాకపోలేదు, కానీ వచ్చిన వాళ్ళు తట్టుకోగలిగారు. ఎవరైతే కాస్త శరీరాన్ని చక్కగా పెట్టుకున్నారో, ముఖ్యంగా శ్వాసకోశాలన్నీ బాగా పెట్టుకున్నారో, కాస్త శారీరక శ్రమ చేసేవాళ్ళు దాని బారి నుండి పెద్దగా బాధపడకుండా దాన్ని బారిన పడి స్వల్పంగానే బయటపడ్డారన్నమాట. కాబట్టి దుఃఖం ఎలా కలుగుతుంది అంటే అర్థం ఏంటి? కలగదు అని. సర్వత్ర శుభచిత్తస్య ఏవం సర్వేషు భూతేషు భక్తిరవ్యభిచారిణి కర్తవ్యా పండితై జ్ఞాత్వా సర్వభూత వయం హరి. కాబట్టి నాకు ఈ ఇతరులకు పీడన కలిగించడమే దుఃఖాలను విత్తు వంటిది. అందువలన ఎవనికి జన్మ వస్తున్నదో, ఎవనికి అది అశుభము పాపము, అటువంటి వానికి, కర్త అయిన వానికి అశుభమైన ఫలము మిక్కిలి ఎక్కువగా పండుతున్నది, మిక్కిలి దుఃఖ ఫలాన్ని ఇచ్చేదిగా వృద్ధి చెందుతున్నది. కాబట్టి మనం ఏం చేయాలి మరి? దీనికి అన్నిటికీ ఏమిటి విరుగుడు అంటే, ఏవం సర్వేషు భూతేషు భక్తి అవ్యభిచారిణి కర్తవ్య పండితై జ్ఞాత్వా సర్వభూతమయం హరిం. కాబట్టి దీనికి ఒకటే మార్గం ఏమిటి? ఈ విధంగా శ్రీహరిని, సర్వభూతమయుడైనటువంటి వాణినిగా హరిని తెలుసుకొని, సర్వభూతమయునిగా అర్థం ఏమిటి తెలుసుకొని, సర్వభూతమయుడు అంటే ఏమిటి? అన్ని భూతములందు ఉన్నటువంటి వాడు అని అర్థం. ఇక్కడ భూతం అంటే భూతాలు కాదండి, ప్రాణులే అని అర్థం అంట. అన్ని ఏళ్ళలా కూడా. అందుకే మనం చాలా సందర్భం చెప్పుకున్నాం, మన హిందూ ఆచారాలు వ్యవహారాలు చాలా గొప్పవండి. కాకపోతే మన దరిద్రం ఏంటంటే మనమే దాన్ని గుర్తించడం లేదు. వేరే వాళ్ళు పాశ్చాత్య దేశస్తులు దానిపైన ప్రయోగాలు చేసి మళ్ళీ వాళ్ళు సర్టిఫై చేయాలన్నమాట. మనది అన్నిటి కూడా సర్టిఫై చేయాలి. అది కూడా మన దేశం వాళ్ళు చేస్తే సరిపోదు, ఇతరులు చేయాలన్నమాట. ఏ అమెరికా వాడో రష్యా వాడో వాడు చేస్తేనే మనం నమ్ముతాం అనమాట. మన యోగా చూడండి, ఎన్ని సంవత్సరానికి, వేలాది సంవత్సరానికి యోగా ఉంది. అది చివరికి ఇంటర్నేషనల్ యోగాలో ఎవరు పెట్టారు? మోడీ గారు పెట్టిన దానివల్ల అక్కడ వాళ్ళు దాన్ని
పరిశీలించి ఇది నిజంగానే ఒక యోగ శాస్త్రము, ఈ శరీర ఆరోగ్యానికి చాలా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా సులభమైనటువంటి మార్గం అనమాట, ఎక్కువ ఖర్చు లేకుండా అనే విషయాన్ని వాళ్ళు ధృవీకరిస్తే అప్పుడు దాన్ని అందరూ నమ్మటం, ఎవరు విదేశస్తులు, మనం కాదు, బయట వాళ్ళు నమ్మడం ప్రారంభించారు. మనం ఇంకా కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇక్కడ శారీరం మానసం దుఃఖం దైవం భూతభవం తదా సర్వత్ర శుభచిత్తస్య తస్మే జాయతే కుత ఏవం సర్వేషు భూతేషు భక్తి అవ్యభిచారిణి. ఎటువంటి భక్తి ఉండాలి? సర్వభూతమైనగా తెలుసుకొని పండితులు ఆత్మజ్ఞానంతో సమస్త ప్రాణులందు అచంచలమైనటువంటి, అచంచలం అవ్యభిచారిణి అన్నారు. అవ్యభిచారిణి అంటే ఏమిటి? అచంచలమైనటువంటి భక్తి అన్నమాట. అచంచలమైనటువంటి గాఢమైన భక్తి ఉండాలి. ఆ చంచలం అంటే ఏమిటి? చంచలం అంటే ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. పరీక్ష సీజన్ వచ్చింది అనుకోండి, ఉంటుంది మన భక్తి. పిల్లల్లో, పెద్దవాళ్ళు కూడా ఉంటుందండి. పిల్లల్నే మనం అనకూడదు, తల్లిదండ్రులకు కూడా అబ్బాయి బాగా చదవాలి, పరీక్ష బాగా రాయాలి, మార్కులు బాగా రావాలి, ఐఐటిలో సీట్ రావాలి, లేదు నీటిలో సీట్ రావాలి, ఇవన్నీ ఆలోచనలు వచ్చినప్పుడు భక్తి కూడా పెరుగుతుంది. అందరికీ కాదు, కొందరికి ఆ సమయంలో సీజనల్ భక్తి ఉంటుంది. కొందరికి మాత్రం ఎల్లవేళ ఏది వచ్చినా ఏది పోయినా కూడా దాన్ని పట్టించుకోరు అనమాట. అలాంటి వాళ్ళకి భక్తి మార్గం ఒకటే వాళ్ళని దృఢంగా నిలబెడుతుందన్నమాట. ఎటు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా వాళ్ళని యోగి అంటారు. అంటే ఏమిటి? దృఢమైనటువంటి చిత్తం కలగాలన్నమాట. అటు వేడి కానీ ఇటు చలి కానీ ఇవన్నీ మనం చదువుకున్నదే అనమాట. భగవద్గీతలో ఏదో ఒక సందర్భంలో నేరుగా చదవకపోయినా కూడా అక్కడక్కడ చెప్పుకున్న విషయాలే అనమాట. వాటి అన్నిటిని కూడా సమచిత్తంతో ఉండేదన్నమాట. సమచిత్తం అంటే దేనికి కూడా కుంగిపోడు. ఎవరైనా జన్మ కానీ మరణం కానీ ఇవన్నీ సాధారణమే అనే విధంగా పోతుంటాం. అందుకని చెప్పి మనం మరీ దగ్గర బంధువులు చనిపోయినప్పుడు దుఃఖపడకుండా ఉండలేమండి. ముందు వచ్చేది దుఃఖమే, ఆ తర్వాత నెమ్మదిగా సరే ఇది సాధారణమైన విషయమే, కాకపోతే అకాల మరణము అలా అనుకుంటాం అనమాట. ఇంకొంచెం వయసు ఉండవలసింది, బతికి ఉండవలసింది, ఇంకా బాధ్యతలు తీర్చవలసింది, ఇలా అనుకుంటాం. కానీ మరణం అనేది సహజమైనది అనేటువంటిది మనం ఒక నిర్ణయానికి వచ్చేసాం అనమాట. అంటే అది మన పక్వతకు ఒక ఉదాహరణ అన్నమాట. కాబట్టి ఇక్కడ భక్తి అనేది ఎలా ఉండాలి అనేది చెప్తున్నా. దృఢంగా ఉండాలంట. భక్తి అనేది ఎప్పుడూ ఉండాలి. నువ్వు చేసేటువంటి చిన్న భక్తి అంటే మరీ గంటల గురించి మనం గంటలుగా మనం కూర్చోలేకపోవచ్చు, కానీ అచంచలమైన భక్తి ఉండాలి. రోజు దీపం వెలిగించాలి, అదే భక్తి అంతే. ఒకరోజు వ్రతాలు చేసేసి వారం రోజులు నీరసపడిపోయి ఇంక నిలిపేసి మళ్ళా సంవత్సరం వరకు దాని గురించి ఆలోచించుకుంటే అది భక్తి కాదు. రోజు స్తోత్రం చదవాలి, రోజు దైవాన్ని స్మరించుకోవాలి, సందర్భం వచ్చినప్పుడంతా కూడా స్మరించుకోవాలన్నమాట. అదే భక్తి నిజం. కానీ ఎందుకు చెప్తున్నా అంటే అచంచలమైన గాఢమైన భక్తి కలిగి ఉండటం చేయదగిన పని అని చెప్పాడనమాట. భక్తి కలిగి ఉండటం చేయతగిన పని అండి, చేయతగని కాదు. ఈ అనేది ముందు వెనక అయింది అనుకోండి, అర్థమే మారిపోతుంది అనమాట. తగిన పని అన్నమాట. అంటే అచంచలమైన గాఢమైన భక్తి కలిగి ఎందే సర్వేషు భూతేషు భక్తి అవ్యభిచారిణి కర్తవ్య పండితై జ్ఞాత్వ. ఇది ఎందుకని పండితులు అలా చేస్తారు? ఆత్మజ్ఞానంతో సమస్త ప్రాణులందు అచంచలమైన గాఢమైన భక్తి కలిగి ఉండటం చేయదగిన పని అని వాళ్ళు. ఎందుకని? శ్రీహరి సర్వభూతమయునుగా తెలుసుకొని, జ్ఞాత్వా తెలుసుకొని, సర్వభూతమయం హరిం, ఆ శ్రీహరే సర్వభూతమయుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, గుర్తించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అచంచలమైన గాఢమైన భక్తి కలిగి ఉండటం చేయదగిన పని అని చెప్పారు. ఇది ఇంతవరకు మనం నిలిపేద్దాము. ఇది శృత్వాస దైత్యేంద్ర, అది ఏమవుతుంది? ఈ మాటలు విన్న తరువాత ఆయన ఏం చెప్తాడు ఏమనేది మనం రేపు చదువుకుందాం. కాబట్టి ఈరోజు ఇంతవరకు నిలిపేద్దాము. ఇంకా మనం చదవలసిన వాళ్ళు 17వ అధ్యాయం అయిపోయింది అనుకుంటాను. 18వ అధ్యాయం చదవాలండి. చదువుతారా మరి ఈరోజు ఎవరైనా? సామ్రాజ్యలక్ష్మి గారు చదువుతాడండి. చదవండి, ఎవరో చదవండి. అమ్మా, ఏ శ్లోకం నుంచి చదవాలి? మొదటి నుంచి చదవండి. 18వ అధ్యాయం ఇంకా అసలు ప్రారంభించలేదండి చదవడం. దాసం అండి. 17 వరకు పూర్తి అయింది. దాసం.
శ్రీపరాశర ఉవాచ తస్మై త్వాం దానవాచ్యేష్టాం దృష్ట్వా దైత్యపతేః భయాత్ అచచక్షుస్స చోవాచ సుదాన్ आहूय सत्वरः हिरण्यकशिपु उवाच हे सूदा मम पुत्रो असौ अन्वेषामपि दुर्मतिः कु कुमार्गदेशिको दुष्टो हन्यताम् अविलम्बितं हालाहलं विषं चास्य सर्वभक्ष्येषु दीयताम् अविज्ञातमसौ पापो वध्यतां मा अविचार्यतां श्रीपराशर उवाच ते तदैव ततचक्रुः प्रह्लादाय महात्मने विषदानं यदा आज्ञाप्तं पित्रा तस्य महात्मनः हालाहलविषं घोरम् अनन्तोच्चारणेन सह अभिमन्त्र्य सहन्नेन मैत्रेय बुभुजे तदा विकारं स तद्भुक्त्वा प्रह्लादः स्वस्थमानसः अनन्ताख्याति निर्वीर्यं जरायामास तद्विषं ततः सूदा भयत्रस्ताः जीर्णं दृष्ट्वा महाविषं दैत्येश्वरा उपागम्य प्रणिपत्ये अधमब्रवन् सूद उवाच दैत्यराज विषं दत्तम् अस्माभिः अतिभीषणं जीर्णतस्य सहान्नेन प्रह्लादेन सुतेन ते त्वर्यतां सद्यो हे दैत्य पुरोहिताः कृत्यां तस्य विनाशाय ह्युत्पदादयत माचिरम् श्रीपराशर उवाच सकाशमागम्य ततः प्रह्लादस्य पुरोहिताः सानुपूर्वमधोचुस्ते प्रह्लादं विनयान्वितं पुरोहित उवाच जातस्त्रैलोक्यविख्यात आयुष्मन् ब्राह्मणः कुले दैत्यराजस्य तनयो हिरण्यकशिपोः भवान् किं देवैः किं नन्ते किं अनन्तेन किं मन्येन तवाश्रयः पिता समस्तलोकानां त्वं तदैव भविष्यसि तस्मान् परित्यजेतां त्वं विपक्षस्तव संहितां श्लाघ्यः पिता समस्तानां तस्मात् परित्यजेतां त्वं विवक्षस्तव संहितां श्लाघ्यः पिता समस्तानां गुरूणां परमो गुरुः प्रह्लाद उवाच एवमेतत् महाभागाः श्लाघ्यमेतत् महाकुलं मारीचे हि सकले अप्यस्मिन् त्रैलोक्ये नान्यदा वदेत् पिता च मम सर्वस्मिन् जगतं दुत्कृष्टचेष्टितः एतदस्य హలో హలో అక్కడ పోయినట్టుందండి. అదే అదే చూపించట్లేదు అనమాట. కనెక్ట్ అవుతుందండి. అన్మ్యూట్ చేసుకోవాలి. మంగళం పాడేసుకున్నాం. పితా గురు చదవము. చదవండి. పితు గురుర్న సందేహ పూజనీయః ప్రయత్నతః తత్రాపి న పరాధ్యామి ఇత్యేవం మే మనసి స్థితం ఇత్యేతత్ కిం మనన్తేన ఇత్యుక్తో యుష్మాభిః ఈదృశః
को ब्रवीति यथायुक्तं किं तु नैतद्वचो अर्थवत् इत्युक्त्वा सो अभवत् नोन्मेनि तेषां गौरवमयन्त्रितः प्रहस्य च पुनः प्राह किम् अनन्तेन साध्विति साधुवो किम् अनन्तेन साधुवो गुरुवो मम श्रूयताम् यद् अनन्तेन यदि खेदं न यास्यदा धर्मार्थकाममोक्षख्यः पुरुषार्थः उदाहृतः चतुष्टयमिदं यस्मात् तस्माच्च किमिदं हृदा मारीचमिश्रैः दक्षाद्यैः तदैवान्यैः अनन्ततः धर्मः प्राप्तस्तथा चैन्यैः अर्थः समस्तथा परैः तत्त्वदेवेदितो भूत्वा ज्ञानध्यानसमाधिभिः अवापुः मुक्तिमपरे परुषाद्वस्तबन्धनाः महत्या ज्ञानसन्ततिकर्मणां विमुक्तिश्चैकतो लभ्यः मूलमाराधनं हरेः ఇంతవరకు నిలుపుతామండి. యదో అక్కడ అయిపోతుంది. ధర్మార్థ ఓకేనండి ఇంతవరకు నిలిపేస్తాం. 24 శ్లోకాలే చదువుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రః పుత్రిణః పుత్రిణః పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు చిరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోతుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. ఇక్కడ మీరు చదివేటప్పుడు 24వ శ్లోకంలో 23వ శ్లోకంలో తత్వవేదినో తత్వవేదినో భూత్వా అంటే ఆయన తత్వం తెలుసుకొని అని అర్థం. తత్వవేదిను. తర్వాత 22వ శ్లోకంలో 2వ పాదం ధర్మ ప్రాప్త తథైవ అన్యైః అర్థః. ధర్మ ప్రాప్త తథైవ అన్యైః ఇక్కడ చా ఉంది కదండి, చా కూడా ఉంది కదా, తదైవ చా అని ఉంది కదా. మీకు ఉందా? చా ఉంటే సరే. అంటే నా పుస్తకంలో చా లేదు. ధర్మ ప్రాప్త తథైవ అన్యైః అర్థః అని ఉంది. చా ఉంటే తదైవ చ అన్యైః అర్థః. అదేనండి, చా అన్యైః అని ఉంది. చ అన్యైః అక్కడ తథైవ అన్యైః అని ఉంది అనమాట. అది రెండు సమానార్థమే. తర్వాత 18వ శ్లోకంలో యద్ ఏతత్ కిం అనంతేన ఇది ఉక్తం అంటే చెప్పబడినది అని అర్థం అన్నమాట. ఇది ఉక్తం. తర్వాత 19వ శ్లోకంలో ఇత్యుక్త్వా సహా అభవత్ మౌని. మౌని అంటే మౌనంగా ఉండడం. మౌని అంటే మాట లేకుండా మౌనంగా ఉండడం. అభవత్ మౌని తేషాం. తర్వాత ఒక ఇంకెక్కడ బాగానే చదివారు. ఆ ఫస్ట్ శ్లోకం మొదటి శ్లోకంలోని తస్య ఏవం దానవాహ చేష్టాం దృష్ట్వా దైత్యపతేః భయాత్ ఆచ చక్షు అని అన్నారు. మీరు ఆ అన్నారు. అచ చక్షు అంటే పలకలేదు అని అర్థం. ఆచ చక్షు అది దీర్ఘం ఉండాలి. ఆకు దీర్ఘం ఉండాలి. ఆచ చక్షు సచ ఉవాచ. తర్వాత 2వ శ్లోకం చదివేటప్పుడు బాగానే చదివారు. ఇలా చదవాలి. హే సూదా మమ పుత్రో, హే సూదా మమ పుత్రో, హే సూదా మమ పుత్రో అని. లేదా హే సూదా మమ పుత్రో కాదు, హే సూదా. కొంచెం అక్కడ ఉంటుంది అన్నమాట.